Hi everyone, this is Karteek Nigidi, the founder of Sahasra Trading Community. Guys, ఈ వీడియోలో కంప్లీట్గా మనం నిఫ్టీ వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సో అప్కమింగ్ వీక్లో నిఫ్టీని ఇంపాక్ట్ చేసే న్యూస్ ఏముంటుంది, ఏమేమి డేటా ఇంపాక్ట్ చేస్తుందో దాని గురించి మాట్లాడుకుని ఆ తర్వాత నెక్స్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్ అంటే మండేకి ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్కి అకార్డింగ్ టు న్యూస్, అకార్డింగ్ టు మార్కెట్ సిచ్యువేషన్ తగ్గట్టు మనం ట్రేడ్ ప్లాన్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకసారి మనం నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకుంటే లాస్ట్ వీక్ మనకు ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో లాస్ట్ వీక్లో హ్యూజ్ సెల్లింగ్ జరిగింది. ఆ సెల్లింగ్ కూడా పర్టికులర్లీ ఓన్లీ మనం ఫ్రైడేను చూసాం. సో ఫ్రైడే వచ్చేసరికి మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ది సినారియో, లాస్ట్ థర్స్డే అంటే లైక్ కంప్లీట్ ఎక్స్పైరీ వచ్చేసరికి మార్కెట్ కంప్లీట్ ట్రెండీ డే, అప్సైడ్ ట్రెండీ జరిగి సమ్వే క్లోజ్ టు 16,500 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ ఫ్రైడే వచ్చేసరికి సడన్గా 16,300 ఈ లెవెల్ దగ్గర ఓపెనింగ్ జరిగింది. కంప్లీట్గా లైక్ సమ్వే క్లోజ్ టు 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ జరిగింది. అక్కడ నుంచి కంటిన్యూగా సెల్లింగ్ జరుగుతూనే ఉంది. సో దీనికి రీజన్ అంటే లాస్ట్ వీక్ మనం ఏదైతే సెల్లింగ్ చూసామో మేజర్ సెల్లింగ్ అంతా కంప్లీట్గా ఫ్రైడే జరిగింది. దానికి రీజన్ వచ్చేసరికి యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా. సో యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఆల్మోస్ట్ లాస్ట్ 40 years కంటే రికార్డ్ హై ఇండికేట్ చేసింది. సో విచ్ ఇండికేట్స్ ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్లో కూడా మనం అదే సెల్లింగ్ చూసాం. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఫ్రైడే ఏదైతే సెల్లింగ్ చూసామో, యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వల్ల ఏదైతే సెల్లింగ్ చూసామో అదే సెల్లింగ్ కంటిన్యూ అవుతుందా లేదా మార్కెట్స్ అనేది మళ్ళీ అప్సైడ్ ట్రావెల్ అవుతుందా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్స్ అన్నిటికంటే డిస్కస్ చేసే ముందు ఈ వీక్ని మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తున్న ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి అండ్ న్యూస్ ఏముందో మాట్లాడుకుందాం. సో ఐ హ్యావ్ ఫిల్టర్డ్ ఆల్మోస్ట్ నేను కొన్ని పాయింట్స్ అయితే ఫిల్టర్ చేస్తున్నాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తున్న డేటా వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ June 13th అంటే మండే, రేపు వచ్చేసరికి మనకి ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. సో ఇండియాకి సంబంధించిన సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది వస్తుంది. సో విచ్ ఇండికేట్స్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అనేది ఇన్ఫ్లేషన్ మెజర్ చేసే వన్ ఆఫ్ ది పారామీటర్ అనమాట. సో ఈ డేటా వచ్చేసరికి యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ అంటే ప్రీవియస్ మంత్ వచ్చేసరికి సమ్వే క్లోజ్ టు 7.79% ఉంది. అండ్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ సమ్వే క్లోజ్ టు 7.1% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ డేటా అనేది ఖచ్చితంగా మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో డెఫినెట్లీ రేపు ఈ డేటాని మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ డేటా వచ్చేసరికి సో June 14th అంటే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే రేపు కాక నెక్స్ట్ అంటే ట్యూస్డే వచ్చేసరికి WPI ఇన్ఫ్లేషన్ డేటా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ గైస్. సో ఇది వచ్చేసరికి సమ్వే క్లోజ్ టు ప్రీవియస్లీ 15.08% ఉంది. అండ్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్వే క్లోజ్ టు 15.1% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ 2 days అంటే రేపు ఎల్లుండి కూడా మనం కంప్లీట్గా ఈ 2 డేటాని ట్రాక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ మార్కెట్ డెఫినెట్లీ దీని అవుట్పుట్ తగ్గట్టు అయితే రియాక్ట్ అవుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసరికి మనకి 14th and 15th ఐ మీన్ ట్యూస్డే అండ్ వెన్స్డే వచ్చేసరికి FOMC మీటింగ్ జరగబోతుంది. అండ్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ రాబోతున్నారు. సో ఇది కూడా ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ది 3 ఈవెంట్స్ విచ్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ది మార్కెట్. సో మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే 3 ఈవెంట్స్ అయితే ఇవి. సో 13th, 14th and 15th అంటే బ్యాక్ టు బ్యాక్ మండే, ట్యూస్డే, వెన్స్డే కూడా మనం డేటాని ట్రాక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ గైస్. డెఫినెట్లీ మార్కెట్ ఈ డేటా తగ్గట్టు రియాక్ట్ అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ డ్రివెన్ బై న్యూస్ అండ్ ఎకనామిక్ పారామీటర్స్. సో డెఫినెట్లీ ఎకనామిక్ పారామీటర్స్ని ట్రాక్ చేయడం, దాని తగ్గట్టు ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ అందరి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి లైక్ లాస్ట్ వీక్ ఏదైతే మనం కాన్సిక్వెన్సెస్ చూసామో లైక్ ఇన్ఫ్లేషన్ డేటా వల్ల అవ్వచ్చు, ఆర్ఎస్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అవ్వచ్చు, ఆర్ఎస్ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల US డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. సో దానికి వైస్ వర్సా ఇండియన్ రూపీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఇండియన్ రూపీ వాల్యూ డిక్రీజ్ అవడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ సైన్ ఫర్ అవర్ పర్టికులర్ ఇండియన్ మార్కెట్స్కి అయితే అసలు బెనిఫిట్ కాదు. బికాజ్ ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇండియన్ రూపీ వాల్యూ తగ్గుతుందో US డాలర్ వాల్యూ పెరిగినప్పుడు మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో కమోడిటీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఎక్స్పెండిచర్ని ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది. బికాజ్ మన ఇంపోర్ట్కి పేమెంట్ అనేది US డాలర్లో పేమెంట్ చేయాలి వేరే కంట్రీస్కి. సో అలాంటప్పుడు US డాలర్లో పే చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దాని తగ్గ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. బికాజ్ US డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో దీన్ని ట్రాక్ చేస్తాం అంటే US డాలర్ వాల్యూ, ఇండియన్ రూపీ వాల్యూని ట్రాక్ చేయడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ 3 ఈవెంట్స్ ఏదైతే ఉందో డెఫినెట్లీ డైరెక్ట్లీ ఇండియన్ రూపీ వాల్యూని ఇంపాక్ట్ చేస్తుంది. సో అందుకని ఈ డేటాను మనం ట్రాక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ గైస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ లాస్ట్ 2 months నుంచి మనం మాట్లాడుకున్నాం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ సమ్వేర్ క్లోజ్ టు $120 per barrel అనేది హై అంటే $120 కంటే పైన ట్రేడ్ అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి US 10-year బాండ్ ఈల్డ్ కూడా లైక్ దీని వాల్యూ కూడా ఇంక్రీజ్ అయ్యి సమ్వే క్లోజ్ టు 3 కంటే హై లెవెల్లో ట్రేడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ సైన్. సో మనం ఈ వీక్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తున్నందు డెఫినెట్లీ ఈ 6 పారామీటర్స్ అయితే ట్రాక్ చేసుకోవాల్సిందే గైస్. సో 13th, 14th, 15th మనకి బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ ఉంది.
ఆ ఈవెంట్స్ నుంచి ఎలాంటి అవుట్పుట్ వస్తుందని మనం ట్రాక్ చేసుకోవాలి. అండ్ ఆ ఈవెంట్ అనేది డైరెక్ట్గా యూఎస్ డాలర్ని ఇండియన్ రూపీని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో మనం ట్రాక్ చేసుకోవాలి. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది సమ్వే క్లోజ్ టు 122 ఈ లెవెల్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ సైన్. దీన్ని ట్రాక్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో డెఫినెట్లీ మార్కెట్లో కరెక్షన్ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూఎస్ 10-year బాండ్ ఈల్డ్ డేటా కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్గా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మేజర్ 6 పాయింట్స్ నుంచి ఈ వీక్లో మనం మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ హై వాలటిలిటీ. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే 16,400 అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. బికాజ్ మార్కెట్ అనేది అంతకుముందు 16,400 బ్రేక్ చేసి పైన సస్టైన్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మళ్ళీ అగైన్ 16,400 జోన్లోకి వచ్చేసింది కాబట్టి సో మార్కెట్లో అదే సెల్లింగ్ కంటిన్యూ అవడానికి ప్రాబబిలిటీ ఉంది. అండ్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాదు, మన ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్న ఇన్ఫ్లేషన్ డేటా ఇంక్రీజ్ అయింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ 3 days ఈవెంట్స్ ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. యూఎస్ లాస్ట్ 10-year బాండ్ ఈల్డ్ డేటా కూడా ఇంక్రీజ్ అయింది. అంటే మార్కెట్ అనేది నెగిటివ్ సెంటిమెంట్లోకి ట్రావెల్ అవడానికి హై ఛాన్సెస్ ఉంది. సో ఫైనల్గా ఈ వీక్ అనేది బ్యాక్ టు బ్యాక్ సెల్లింగ్తో పాటు వాలటిలిటీ, మినిమం వాలటిలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి రిలేటెడ్గా రేపటి ఇంట్రాడే సెషన్కి ట్రేడ్ ప్లాన్ ఎలా రెడీ చేసుకోవాలి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్కి ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకునే ముందు లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో యూఎస్ మార్కెట్స్ కానీ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అయిందో ఒకసారి చూసుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ ఏ లుక్ ఇన్ టు డౌ జోన్స్, మన డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ ఏది చెక్ చేస్తున్నా సార్ అమ్మాయి క్లోజ్ టు 3% నెగిటివ్ క్లోజింగ్ జరిగింది. అండ్ లాస్ట్ మన ఫ్రైడే మన మార్కెట్స్ ఏదైతే సెల్లింగ్ చూసామో అదే సెల్లింగ్ యూఎస్ మార్కెట్లో కూడా హ్యూజ్ సెల్లింగ్ జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ ఏ లుక్ ఇన్ టు సమ్వే క్లోజ్ టు 3% నెగిటివ్ క్లోజింగ్ జరిగింది డౌ జోన్స్ వచ్చేసరికి. ఈవెన్ నాస్డాక్ కూడా సమ్వే క్లోజ్ టు 3.5% నెగిటివ్ క్లోజింగ్ జరిగింది. అండ్ సో నాస్డాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. గ్యాప్ డౌన్ అయింది, కంప్లీట్గా గ్యాప్ డౌన్ అయిన తర్వాత కొంత కన్సాలిడేషన్ అయ్యి ఎండింగ్లో మళ్ళీ సెల్లింగ్ జరిగింది. సో విచ్ ఇండికేట్స్ కంప్లీట్గా సెల్లింగ్ ప్రెజర్ మనం విట్నెస్ చేస్తాం యూఎస్ మార్కెట్లో. అండ్ ఈవెన్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా మన మార్కెట్స్ వచ్చేసరికి సమ్వే క్లోజ్ టు 16,200 ఈ లెవెల్లో క్లోజింగ్ జరిగిన తర్వాత ఎస్జిఎక్స్ నిఫ్టీ సమ్వే క్లోజ్ టు 16,050 దగ్గర క్లోజింగ్ జరిగింది. సో విచ్ ఇండికేట్స్ మండే అకార్డింగ్ ఇప్పుడున్న డేటా ప్రకారం ఇప్పుడున్న టెక్నికల్ ఆస్పెక్ట్లో మనం మాట్లాడుకుంటే మండే వీఆర్ విట్నెసింగ్ మినిమం 150 పాయింట్స్ నుంచి 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అకార్డింగ్ టు దిస్ అంటే సమ్వే క్లోజ్ టు 16,000 లెవెల్ దగ్గర అంటే విచ్ ఇండికేట్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ట్రేడ్ ప్లాన్ రెడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న డేటా ప్రకారం సో 16,000 నుంచి 16,050 ఈ లెవెల్లో మన మార్కెట్స్ ఓపెన్ అవడానికి అంటే ఈ రీజన్లో ఎక్కడైనా ఓపెన్ అవడానికి హై ఛాన్స్ ఉంది. గ్యాప్ డౌన్ జరుగుతుంది. మరి గ్యాప్ డౌన్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? సో గ్యాప్ డౌన్ జరుగుతున్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ మనం సెల్లింగ్ చేయాలా ఆర్ఎస్ బయింగ్ చేయాలా మనం మాట్లాడుకుందాం. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మార్కెట్స్ అనేది ఎప్పుడైనా సెంటిమెంట్ తగ్గట్టే మీ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. మనం ఇంత మాట్లాడుకున్న ఎకనామిక్ డేటా ప్రకారం మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం ఈ వీక్లో కంప్లీట్గా మన మార్కెట్లో బేరీ సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఓన్లీ షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. మీరు బయింగ్ చేయడానికి ఎప్పుడూ ట్రై చేయొద్దు. ఓకే, ఇఫ్ యూఆర్ ఎక్స్పర్ట్, మీరు స్కాల్పింగ్లో ఎక్స్పర్ట్ అనుకుంటే మీరు ఈవెన్ బయింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది అయితే మాత్రం కంప్లీట్గా మార్కెట్ సెంటిమెంట్ ఎలా అయితే ఉందో అదే సెంటిమెంట్ తగ్గట్టు మీరు ట్రావెల్ చేయండి. ఓకే, సో మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ కాబట్టి మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే ఈవెన్ గ్యాప్ డౌన్ జరిగినా ఏం జరిగినా సరే ఎవ్రీ రైజ్ అంటే మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చిన ప్రతిసారి దాని ఒక షార్టింగ్ ఆపర్చునిటీకి అయితే కన్సిడర్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్వేర్ ఈ రీజన్ దగ్గర ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీరు సెల్లింగ్ చేయదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రైస్ యాక్షన్. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బికాస్ 16,000 అనేది సెంటిమెంటల్లీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కాబట్టి నాట్ ఓన్లీ సెంటిమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం మీరు చూసుకున్నా అక్కడ ఒక మైనర్ సపోర్ట్ అయితే బిల్డ్ చేస్తారు పీపుల్. సో 16,000 దగ్గర ఎలాంటి ప్రైస్ యాక్షన్ జరుగుతుందనేది ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 minutes అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ఎస్ మార్కెట్ ఫస్ట్ 1 hour కానీ హాఫ్ అన్ అవర్ అక్కడక్కడే కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్తే ఆ కన్సాలిడేషన్ ఫేజ్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కన్సాలిడేషన్ ఫేజ్ అప్ సైడ్ కనుక మనకి బ్రేక్అవుట్ జరిగితే మీరు దాన్ని చేజ్ చేయదు. బికాజ్ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి అప్ సైడ్ ట్రావెల్ అవుతున్నప్పుడు జస్ట్ వెయిట్ ఫర్ ది షార్టింగ్ ఆపర్చునిటీ. అంటే ఎప్పుడు షార్టింగ్ చేయాలి? మార్కెట్ కంటిన్యూగా 16,000 సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తున్నప్పుడు ఐదర్ మీరు ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్షన్ కోసం వెయిట్ చేయండి ఆర్ఎస్ మూవింగ్ యావరేజ్ దగ్గర రిజెక్షన్ కోసం వెయిట్ చేయండి. డెఫినెట్లీ ఎంత మార్కెట్ పైకి వెళ్ళినా సరే డెఫినెట్లీ మళ్ళీ షార్టింగ్ జరగడానికి హై ఛాన్సెస్ ఉంది కాబట్టి అప్ సైడ్ బ్రేక్అవుట్ జరిగితే మీరు ట్రేడ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయొద్దు, రివర్సల్ కోసం వెయిట్ చేయండి.
అండ్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అయ్యి డెఫినెట్లీ డౌన్ సైడ్ కనుక బ్రేక్ చేస్తే 16,000 లెవెల్ కనుక బ్రేక్ చేస్తే డెఫినెట్లీ మనం షార్ప్ సెల్లింగ్ అయితే చూడొచ్చు. ఈవెన్ లాస్ట్ ఇంట్రాడే సెషన్లో కూడా మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగి అక్కడ నుంచి కంటిన్యూ కన్సాలిడేషన్ జరిగి అక్కడ నుంచి కంటిన్యూ సెల్లింగ్ జరిగింది. సో సేమ్ అదే యాక్టివిటీ రిపీట్ అవడానికి హై ఛాన్సెస్ ఉంది, బికాజ్ సెంటిమెంట్ టూ బ్యాడ్ ఉంది కాబట్టి అదే జరగడానికి హై ఛాన్స్ ఉంది గైస్. బట్ ఎనీ కాస్ట్ మార్కెట్ రైజ్ అయితే మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకు ఒక 50 minutes టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ మనం ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకుంటే మనకు ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. సో ఇది మీకు షార్టింగ్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఏరియా అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 1 hour టైం ఫ్రేమ్లో సమ్వేర్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ బిగ్ ఫాల్ అయితే కంటిన్యూ అయింది. అక్కడ నుంచి మార్కెట్ క్రాష్ అయ్యి మళ్ళీ కన్సాలిడేట్ కొంత వాలటైల్తో కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ అదే లెవెల్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ అయితే చూస్తున్నాం. ఈవెన్ రేపు మార్కెట్ ఇక్కడ గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కొంత పుల్ బ్యాక్ ఇస్తే డెఫినెట్లీ మళ్ళీ ఈ రీజన్ దగ్గర షార్టింగ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నుంచి అగైన్ మళ్ళీ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ అయితే చూడొచ్చు అప్ సైడ్ వెళ్తే కనుక. ఆర్ఎస్ ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అయ్యి ఇది బ్రేక్ చేస్తే ఇమీడియట్గా బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ఇమీడియట్గా మీరు షార్టింగ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్. మార్కెట్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి దాని ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కింద మాత్రమే కన్సిడర్ చేయండి, బికాస్ ఓవరాల్ బిగ్ పిక్చర్లో మనం మాట్లాడుకుంటే ఓవరాల్ సెంటిమెంట్ అనేది నెగిటివ్. నాట్ ఓన్లీ ఫ్రమ్ ట్రెండ్ లైన్ ఫార్మేషన్, మీరు మూవింగ్ యావరేజ్ 20 మూవింగ్ యావరేజ్ 10 మూవింగ్ యావరేజ్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ మూవింగ్ యావరేజ్ తగ్గట్టు మూవింగ్ యావరేజ్ రిజెక్షన్ దగ్గర కూడా మీరు షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద సినారియో గైస్. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ థింగ్ అనమాట. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం మాట్లాడుకుంటే సమ్వేర్ క్లోజ్ టు ఇంపార్టెంట్ లెవెల్ 34,800 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఆ సపోర్ట్ జోన్ కింద యాక్ట్ చేసింది. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా అదే సెల్లింగ్ అండ్ లాస్ట్ వీక్ కూడా అదే రీజన్ బ్రేక్ చేసి కింద సస్టైన్ అయింది. కాబట్టి డెఫినెట్లీ నిఫ్టీలో మనం ఏదైతే పారామీటర్స్ మాట్లాడుకున్నాం కంప్లీట్ బేరిష్ వితో, బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే సెంటిమెంట్ కంప్లీట్ గ్లోబల్ సెంటిమెంట్ బ్యాడ్ ఉన్నప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయిన కదా ఓవరాల్ మన మార్కెట్స్ ఈవెన్ అన్ని సెక్టార్స్లో కూడా సేమ్ అదే సెంటిమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో దిస్ ఈజ్ ద ట్రేడ్ ప్లాన్ గైస్. సో మార్కెట్ అనేది డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ కూడా 15,700 నుంచి సమ్వేర్ క్లోజ్ టు 16,400 ఈ రీజన్లోనే ఎక్స్పైర్ అవడానికి హై ఛాన్సెస్ ఉంది. బట్ థింగ్ ఏంటంటే 15,700 హోల్డ్ చేస్తుందా లేదా అది డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా అనేది మనం డేటా బట్టి మాత్రమే చెప్పగలం. సో డేటాని ట్రాక్ చేసుకోండి. ఇంపార్టెంట్ డేటా అంటే ఏదైతే ఏ రోజు డేటా ఉందో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ డేటా తగ్గట్టు మీరు పొజిషన్స్ తీసుకుంటే బెటర్. వాట్ ఐ పర్సన్ సజెస్ట్ ఇందులో మనం మాట్లాడినట్టు డోంట్ క్యారీ ఎనీ పొజిషనల్ అంటే పొజిషనల్ ట్రేడ్స్ ఏది క్యారీ చేయదు. క్యారీ చేస్తున్నా సరే డెఫినెట్లీ ప్రాపర్ హెడ్జింగ్ రిస్క్ మేనేజ్మెంట్తోనే వెళ్ళండి. సో దిస్ ఈజ్ ద సింపుల్ ట్రేడ్ సెటప్ గైస్. నెక్స్ట్ వీక్కి మార్కెట్ ఇంపాక్ట్ చేసిన న్యూస్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇంట్రాడేకి ఎలా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలో కూడా మాట్లాడుకున్నాం. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ ఇన్ కేస్ కానీ మీరు కనుక లైవ్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలనేది డౌట్స్ వస్తే యూ కెన్ ఫాలో సహస్ర యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అండి. బికాజ్ సహస్ర యూట్యూబ్ ఛానల్లో రేపు వచ్చరికి మండే వచ్చరికి కంప్లీట్గా లైవ్ ట్రేడింగ్ చేస్తున్నాం. సో మీరు లైవ్ ట్రేడింగ్లో మీకు ఎక్కడ ట్రేడ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలని ఆ సెంటిమెంట్ ఆర్ సైకాలజీ తెలుసుకోవాలంటే మీరు యూట్యూబ్ లైవ్ ఫాలో అయితే మీకు ప్రాపర్ అంటే ఈవెన్ మీరు బిగినర్ అయినా ఆర్ మీకు మీడియం నాలెడ్జ్ ఉన్నా సరే యూట్యూబ్ లైవ్ అనేది మీకు డెఫినెట్లీ లైవ్ ట్రేడింగ్ అనాలిసిస్ అని మీకు హెల్ప్ అవుతుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద థింగ్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నాయనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఎనీ టైమ్. సో దట్స్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగిడి సైనింగ్ ఆఫ్. జై హింద్.